కెమికల్ ఫ్రీ హోలీ కలర్స్ ని ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో ఈ వీడియోలో నేను చూపిస్తాను. హోలీ ఆడే టైంలో మీ స్కిన్, హెయిర్, నెయిల్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి కేర్ తీసుకోవాలో ఈ వీడియో ఎండింగ్లో చెప్తాను. సో వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఎల్లో హోలీ కలర్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం. ఎల్లో హోలీ కలర్ ప్రిపేర్ చేయడానికి ఒక బౌల్లో 1/4 కప్ వాటర్ తీసుకోవాలి. మీకు కావాలంటే వాటర్కి బదులు రోజ్ వాటర్ కూడా యూజ్ చేయొచ్చు, లేదంటే వాటర్లో కొన్ని డ్రాప్స్ రోజ్ వాటర్ని యాడ్ చేసుకోవచ్చు. ఎల్లో కలర్ ప్రిపేర్ చేసుకోవడానికి వాటర్లో ఒక 2-3 టీ స్పూన్స్ పసుపు యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. పసుపుని వాటర్లో బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 4 నుంచి 5 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మీకు ఈ మిక్స్చర్ మరీ థిన్గా అనిపిస్తే ఇంకో 2-3 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని థిక్గా అయ్యే వరకు మిక్స్ చేసుకోండి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ఫ్లాట్ ప్లేట్ని కానీ పాలిథిన్ షీట్ని కానీ తీసుకొని దానిలోకి ఈ మిక్స్చర్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ మిక్స్చర్ని 5 to 6 అవర్స్ వరకు బాగా డ్రై అవ్వనివ్వాలి. మీరు పేస్ట్ ఎంత థిక్గా కలుపుకుంటే అంత ఫాస్ట్గా ఇది డ్రై అవుతుంది. ఇప్పుడు హోలీ కలర్స్ని ఫుడ్ కలర్ యూజ్ చేసి ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. ఒక బౌల్లో 1/4 కప్ వాటర్ తీసుకొని దాంట్లోకి 1 టీ స్పూన్ ఫుడ్ కలర్ని యాడ్ చేసి బాగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి 4 to 5 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి దీన్ని ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు వీటిని 5 to 6 అవర్స్ డ్రై అవ్వనివ్వాలి. బాగా డ్రై అయిపోయిన తర్వాత వీటిని 5 to 10 సెకండ్స్ పాటు మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఆర్గానిక్ హోలీ కలర్స్ ఇప్పుడు ఆన్లైన్లో కూడా దొరుకుతున్నాయి. లింక్స్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, కావాలంటే చూడండి. ఇప్పుడు మనం బీట్రూట్తో హోలీ కలర్ ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో చూద్దాం. బీట్రూట్ని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని కొద్ది వాటర్ వేసి మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత జ్యూస్ని ఫిల్టర్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్లో 4 to 5 టేబుల్ స్పూన్స్ కార్న్ఫ్లోర్ తీసుకొని ఈ బీట్రూట్ జ్యూస్ని మిక్స్ చేసుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఈ మిక్చర్ని ఒక ప్లేట్లోకి తీసుకొని బాగా డ్రై అవ్వనివ్వాలి.
బాగా డ్రై అయిన తర్వాత ఈ పీసెస్ని మిక్సీలోకి తీసుకొని 5 to 10 seconds పాటు గ్రైండ్ చేసుకోవాలి. హోలీ ఆడే టైంలో మీ స్కిన్, హెయిర్, నెయిల్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉండాలంటే ఎలాంటి కేర్ తీసుకోవాలో ఇప్పుడు చూద్దాం. హోలీ ఆడే ముందు మీ నెయిల్స్కి డార్క్ కలర్ నెయిల్ పాలిష్ వేసుకుంటే ఆ కలర్స్ అనేవి మీ నెయిల్స్కి అంటుకోకుండా ఉంటాయి. అలాగే హోలీ ఆడే ముందు మీ నెయిల్స్కి వ్యాజ్లిన్ అప్లై చేసుకుంటే మీ హ్యాండ్స్ వాష్ చేసుకున్నప్పుడు కలర్స్ ఈజీగా పోతాయి. హోలీ ఆడే ముందు మీ హెయిర్కి ఆయిల్ అప్లై చేసుకుంటే హోలీ కలర్స్ వల్ల మీ హెయిర్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. మీ హెయిర్ని లూజ్గా వదిలేయకుండా టై చేసుకుంటే హోలీ కలర్స్లో ఉండే కెమికల్స్ వల్ల మీ హెయిర్ ఫాలికల్స్ డ్యామేజ్ అవ్వకుండా ఉంటాయి. హోలీ సెలబ్రేషన్ అయిన వెంటనే ఫస్ట్ మీ హెయిర్ని ప్లెయిన్ వాటర్తో వాష్ చేసుకొని తర్వాత షాంపూతో వాష్ చేసుకుంటే కలర్స్ ఈజీగా పోతాయి. ఫేస్ వాష్ చేసుకునే ముందు కాటన్ పైన కొద్దిగా కోకోనట్ ఆయిల్ కానీ ఆల్మండ్ ఆయిల్ కానీ వేసుకుని ఫేస్ని క్లీన్ చేసుకుంటే కలర్స్ ఈజీగా పోతాయి. మీ క్లోత్స్ కంటుకున్న హోలీ కలర్స్ పోవాలంటే 1 కప్ వెనిగర్ తీసుకొని దాంట్లో 2 teaspoons లిక్విడ్ డిటర్జెంట్ యాడ్ చేసి మరకలున్న చోట బాగా అప్లై చేసి 30 minutes వదిలేయాలి. తర్వాత క్లోత్స్ని నార్మల్గా వాష్ చేస్తే వాటికి అంటుకున్న హోలీ కలర్స్ పోతాయి.